గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీరు చాలా మంది హీరోల్ని కెరీర్ స్టార్టింగ్లో చూస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆది సినిమాలో చూశారు మీరు. ఈరోజు ఆయన ఏ రేంజ్లో ఉన్నారో మనకు తెలుసు అనమాట. పాన్ ఇండియా హీరో అయిపోయారు. అలాగా మీరు కెరీర్ స్టార్టింగ్లో చూసిన హీరో ఆ రోజు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఆగాడు, వేరే లెవెల్కి వెళ్ళిపోతాడని. అలాంటి హీరోలు ఎవరంటే ఏం పేరు చెప్తారు మీరు? అంటే మీరు గెస్ట్ చేయగలిగి ఉండి ఆ టైంకి మీరు కనిపెట్టేసి ఉండి. అంటే ఏంటంటే అంత పెద్ద మేధాశక్తి మా దగ్గర లేదు. కష్టపడే గుణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, నేను 10 మందికి నా వలన ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, నాలో ఉన్న కళని 10 మందికి ఎలా ఆనందపరచాలి, నా వలన 10 మంది చూసి ఎంత ఆనంద పెట్టాలి అనే ఒక భావన ఊరిలో ఉంటుందో వాళ్ళు. ఎందుకంటే మేము అదే ఎన్టీఆర్ని అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, మీరు ఎన్టీఆర్ అన్నారు కాబట్టి. మాస్టర్ ఆయన్ని కళామ తల్లి మ్యానుఫ్యాక్చర్స్ లాగా చేసిందని అంటాం ఎన్టీఆర్. ఆమె తయారు చేసి పంపించింది. ఆమె పంపించింది అంటే రెడీమేడ్గా పంపించింది ఇక్కడికి కళామ పైనుంచి ఫైట్కి. అలే అడు ఏమన్నా చదవండి అంటే పర్లేదు అంటాడు, పెద్దగా పేపర్ చూడడం. అలా ఆ కెమెరా ముందుకు వెళ్తే ఆ ఫీలింగ్స్, ఆ డైలాగ్ చెప్పటంలో కళామ తల్లి నిజంగా ముద్దు బిడ్డ అని మేము ఎన్టీఆర్ గారిని మేము అంటాం అనమాట. అట్లా అందరూ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసింది. మన సినిమా రిలీజ్ అయితే తెలుగు ఇండస్ట్రీ సినిమా రిలీజ్ అయితే అన్ని లాంగ్వేజ్లో చూస్తూ మొదలుపెట్టారు అనమాట. అందరూ ప్రతి ఆర్టిస్ట్ కూడా కష్టపడి రియలైజింగ్గా అందరికీ వెళ్ళాలని అందరూ కాంపిటీషన్లో అందరూ పోటీగా యాక్ట్ చేస్తున్నారు, పోటీగా ఫైట్లు చేస్తున్నారు, అందరూ చేస్తాను అనమాట. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అనమాట. అందుకని ఎవరిని తక్కువ అనలేము. ఆల్ హీరోస్ ఇస్ గుడ్, ఆల్ హీరోస్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ నైస్ మాస్టర్. వాళ్ళ పరిధిలో ముఖ్యంగా మీలా మాస్టర్స్ అంటే ఒక పెద్ద కష్టం ఉంటుంది అనమాట. ఉదాహరణకి నాకు తెలిసి మాస్టర్స్ అందరికీ ఇదే పెద్ద సమస్య అవుద్ది. ఉదాహరణకి ఏ ఫార్మో వెళ్ళారు, అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు, చిన్న కాలు బెనుకో చెయ్యి బెనుకో ఒక 3-4 రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చిన కోట్లలో నష్టం వస్తుంది. అట్లా ఫారెన్ షూట్స్కి వెళ్ళినప్పుడు హీరోలు కానీ ఆ ఫైట్ చేసేవాళ్ళు కానీ ఎలా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి అని అంటున్నాను. మనం ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. యాక్సిడెంట్ అవ్వాలని ఎవరు అనుకోరు కదా. ఉంటాము ఆ సమయము, ఆ సిచ్యువేషన్స్, ఆ కర్మ బలం కొన్ని వచ్చినప్పుడు మనం తప్పించుకొని ఏం చేయలేము. అంటే ఇంకో క్వశ్చన్, దీనికి కంటిన్యూటీ క్వశ్చన్. కొంతమంది హీరోలు ఉంటారు, నేనేం పేరు ప్రస్తావించట్లేదు, చెప్తున్నాను. అంటే బాబు ఇక్కడ డూప్ పెడదామన్నా సరే కొంతమంది ఆ వయసు ప్రభావమో లేకుంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ వల్ల లేదు నేను చేస్తానంటుంటారు. యాజ్ ఎ మాస్టర్గా మీకు అర్థమవుతుంటుంది అక్కడ రిస్క్ ఉందని. ఎలా కన్విన్స్ చేస్తారు వద్దు అని? ఏంటంటే మనం ఎవరికైనా 2 మాటలు చెబుతాం అనమాట. అది ఎక్కువ చెప్పామనుకోండి దాన్ని మనం రైట్స్ తీసుకోవాల్సి వస్తుంది. చెప్పి చూస్తాము, సిచ్యువేషన్ అర్థం అవుద్దని దాన్ని మించి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేము. నేచర్ భగవంతుడి మైనస్ అవుతుంది, అది కరెక్ట్ అవ్వచ్చు, మైనస్. ఇంకోటి అంటే ఏ మనిషి చెప్పింది కరెక్ట్ కాదు, అందుకని ఏ మనిషి చెప్పింది కరెక్ట్ పోకుండా కాదు. ఆ పరిస్థితి ఎలా, ఆ పరిస్థితి సందర్భాలను బట్టి మేము కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆయన కాదని వస్తారు, మేము చెప్పినప్పుడు ఒక మళ్ళీ వింటారు కూడా. అది సందర్భాన్ని బట్టి క్రియేట్ అవుతుంటుంది, సిచ్యువేషన్నే క్రియేట్ చేస్తుంది. అది దాన్ని కొన్ని తప్పించుకోలేము, కొన్నిటికి రిసీవ్ చేసినా కానీ ఏం అవ్వదు, అలా ఉంటాయి. అంటే ఇప్పుడు మళ్ళీ అఖండ విషయానికి వస్తే, ఇప్పుడు సినిమా అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు సక్సెస్ మీట్లు జరుగుతాయి, ఫ్యాన్ మీట్స్ జరుగుతాయి, టీం అంతా అక్కడ అందరినీ కలుస్తారు, మీరే ఇక్కడ ఉండిపోయారు, మా క్రెడిట్స్ పోతాయి ఏమో అనే భయం లేదా? అదే మీ కష్టమే కదా, మీరు కర్మ విషయంలో సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి 100% మీరు చేసిన కష్టమే కదా, మా క్రెడిట్స్ మాకు రావేమో అనే భయం లేదా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా, ఈ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక తీసుకుంది కాదు. నేను గతంలో మీకు ఒకసారి ఫోన్ చేసి మాస్టర్స్ మీ ఫైటర్లు అందరినీ పిలవండి, మనం ఒకసారి ఇక్కడ వంట ప్రోగ్రామ్ చేసుకుందాం, మనం ఫోన్లో మాట్లాడాం, మీతో మాట్లాడాను గుర్తులేదు. సో ఈ సినిమా వచ్చిందని మనం కూర్చోాలా, ఈ సినిమా సక్సెస్ అయింది, రండి మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా మీరు మమ్మల్ని గెలవాలా, మా క్రెడిట్స్ పోతాయి ఏమో అనే భయం లేదా మీకు? అదే నీ ముందే చెప్పాం కదా, ఈ భయం ఉందనుకోండి బాధ వచ్చింది. మీ పని కదా నేను అంటుంది, ఇది మీరు పనినైతే ప్రేమిస్తున్నారు కదా.
అంటే ఇంకోటి మన క్రెడిట్ పోద్ది ఉంటుంది పోతుంది అనుకుంటానికి అసలు మనకి సంబంధం లేదనేది మేము అనుకుంటాం. అది అది ఏదో వచ్చింది సక్సెస్ అయిపోయింది దానికి ఉండదు. ఇప్పుడే నిజంగా హార్ట్ఫుల్గా మనం పని చేస్తే పని పుట్టించుద్ది. ఏం మాట చెప్పారు. నిజమే, పనిని పుట్టిస్తుంది. ఆ పని పుట్టించుద్ది. ఒక హోటల్లో, ఎందుకంటే మాకు చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక హోటల్లో సాధారణ పని చేస్తున్న కుర్రోడు ఎల్లంగిలో ఒక రిసిమెంటు కొంచెం చేసుకోండి సార్ అట్లా చెప్పిన ఒక చెన్నైలో ఒక అతను చూస్తే ఒక పొడిజిరి వెళ్ళి భోజనం చేసినప్పుడు అతన్ని 4-5 మాటలు అబ్జర్వ్ చేసేసి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టుకొని అట్లా డైరెక్టర్ అయ్యాడు. మన ఇండస్ట్రీలోనా? లేదు, తమిళనాడు. సూపర్. అట్లా అందుకేనంటే ఒక పని నీకు ఇస్తున్నా, అది బేల్దారి పని కావచ్చు, ఏ పని పెయింట్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సినిమా ఎనీ కావచ్చు, ఆ పని నా ప్రేమతోటి కానీ మనం చేసే పని అయితే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది. అందుకని మనం నిజంగా పని చేయాలి కదా తప్ప దాన్ని మేనేజ్ చేసుకొని మాకు ఎక్స్పీరియన్స్ దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, నన్ను చూడాలి, పని చేస్తారనే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పని చేస్తుంటే పనే చూస్తుంది నిన్ను. పనికి నిజమైన పనికి కాంపిటీషన్ లేదు. మన పని మనం చేసుకుంటే చాలు. సూపర్. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అఖండ 3 ఎప్పుడు ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? అఖండ 3 ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? డిజైనింగ్ ద నేచర్, రెండో డిజైనింగ్ బోయపాటి గారు, మూడో డిజైన్ బాబు గారు, నాలుగో ప్రోగ్రామ్స్ లో టెక్నీషియన్ గా మేము కూడా ఉంటాం. ఎందుకనంటే అంటే ఒక క్రియేటివ్, ఒక తెలియని ఒక హిందూ భారతదేశం అనే ఒక దాని మీద ఒక అద్భుతమైన ఒక క్రియేటివ్ తీసుకొచ్చాడు డైరెక్టర్ బోయపాటి గారు. అని మేము డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం అనమాట. అది నిజమా? అదంటే ఇది మేము చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి, మన సంబంధం లేదు. ఈ క్రెడిట్ ఇప్పుడు మనం వెళ్ళిందంటే నెక్స్ట్ ఒక లెవెల్. అంటే ఇది మా ఫీలింగ్ ఏంటంటే భారతదేశం ఋషులు గొప్పతనం, హిమాలయాలు తపస్సు చేసి ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం అంటే అన్ని కంట్రీస్లో చేస్తున్నారు. అది మన భారతదేశం నుంచి వెళ్ళిన సూర్య నమస్కారం, ప్రాణాయామము ఇవన్నీ చేస్తే అంటే అక్కడ కలెక్ట్ చేస్తారనమాట. అందుకంటే మన భారతదేశ సంప్రదాయం, భారతదేశం శక్తి, ఒక మనిషి తపస్సులో ఉండి ఏమేమి చేయవచ్చు. ఒక అలెగ్జాండర్ లాంటి వాడు భారతదేశాన్ని టచ్ కూడా చేయలేకుండా ఓడిపోయిన సన్నివేశాలు కూడా మనం చరిత్రలో చూసి ఉన్నాం. భారతదేశం గొప్పతనం ఏంటి, భారతదేశం ఒక ట్రైబులు కొట్టాడు అంటే మీరు కూడా చరిత్ర విని ఉంటారు అన్నమాట. అందుకని ఇలాంటి గొప్పతనాన్ని, ఇలాంటి గొప్ప మహానుభావులు, గొప్ప డైరెక్టర్ రాజమౌళి గారు, ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారనమాట ప్రపంచంలో. మన తెలుగు ఇండస్ట్రీని, భారతదేశాన్ని ఒక లెవెల్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. అట్లాగని ఈ సినిమా ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ వెళ్ళింది. నెక్స్ట్ బోయపాటి ఇంకా లెవెల్, ఇంకా డోస్ పెంచుతారనమాట. పెద్ద స్థాయిలో ఉండొచ్చు. దానికి తగ్గట్టు ఆదర్శం కూడా దానికి ఉంది కాబట్టి ఉంటుందని మేము ఆయన చెప్పాలి, మనం చెప్పకూడదు. మేము సరదాగా మాట్లాడుకున్నాము. ఈ క్రెడిట్ ఎంతో అద్భుతమైన ఈ క్రెడిట్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి డైరెక్టర్ గారు అన్నాం, చేద్దాం అనే ఆలోచన, థాట్స్ కూడా ఆయనలో క్రియేట్ అవ్వడం జరిగింది. సో ద నేచర్ క్రియేటివ్ యాక్సెప్ట్ చేయాలిగా. సూపర్ మాస్టర్. అండ్ మీరు కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్లో, అంటే నేను తప్పైతే సారీ, అరవింద సమేత ఫస్ట్ ఫైట్ మీరు కంపోజ్ చేసిందే కదా. అంటే ఎన్టీఆర్ ఫైట్స్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కానీ ఆ ఒక్క ఫైట్ మాత్రం కథ ఉంటుంది, ఒక కొలతేసి కొట్టినట్టు ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. డైలాగ్ బాగా చెప్పావు, కొలతేసి కొట్టినట్టు ఈ డైలాగ్ సినిమాలు పెట్టాలి. నాకు అంటే ఆ మొత్తం ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా అసలు ఎలా పుట్టింది, ఎలా కంపోజ్ చేశారు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాస్టర్. అదేంటంటే మాకు ఫస్ట్ క్రియేట్ కూడా 3 శ్రీనివాస థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఆయన మాస్టర్ కనెక్ట్ అవుతాం. తిరిగి శ్రీనివాస గారు అంటే ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తే డైరెక్టర్ అనేది ఒక ముద్ర వేసి ఉంటుంది. అవును. దీనిలో నుంచి ఆయన కొత్తదనంలో యాక్షన్స్ చేయాలని చెప్పి మేము ఎలా హోంవర్క్ 1 month బాగా హోంవర్క్ చేశాను. దాని తగ్గట్టుగా హీరో దాంట్లో 6 ప్యాక్ చేయటం, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు పర్ఫెక్ట్గా వచ్చేదాకా ఆయన ఆ టేక్ చేయటం, అనుమోలు చేయటం, అసలు అది మాకే అంటే మేము చూస్తే ఆశ్చర్యపోయాం అనమాట. అంటే అందరూ కలిసి ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ఫైట్ మాస్టర్స్, ఒక కెమెరామెన్స్, వీళ్ళందరూ కలిసి కట్టుగా అది మేము చేసిన పకటబందీగా చేసిన సిచ్యువేషన్ అనమాట. కొన్ని కుదిరితే అట్లా, కొన్ని నేచర్ కూడా ఆ సమయంలో త్రో చేసే విధానం కూడా వేరే ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మన తెలియకుండానే ఒక డీప్కి వెళ్ళిపోతుంది, మనం చేసిన దాని సెన్స్ ఉంటుంది.
కొన్ని సమయాలు మనం తెలియకుండానే అది కొన్ని కనెక్ట్ అవుతుంది. బట్ ప్రకృతిలో మార్పు చెందుతూ ఉంటుంది. అలా సమయంలో అది కుదిరింది. మామూలుగా ఆ ఫైట్లో ఒక సందర్భం గురించి చాలా పెద్ద చర్చ నడిచింది. ఎవరన్నా కత్తి దోస్తారు, తొడ కొడతారు, ఆ కత్తితో తొడగొట్టడం ఏంటి, అది చూసుకోవడం ఏంది అసలు? క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ శ్రీనివాసరావు గారు అది థాట్స్ అని దానికి మ్యాచ్ఫుల్గా స్టైల్గా అలా తిప్పటం, అది ఏదో కొత్తదనం ఆడియన్స్లో ఉంటే దాన్ని తిప్పి విధానంలో స్టైల్ ఎన్టీఆర్ గారు, దాన్ని డిజైన్ చేయబెట్టింది రామ్ లక్ష్మణులు అనమాట. అందుకని నేను ఏమంటున్నానంటే అందరూ చూసి మెచ్చింది బాగా మనుషులు ఆడియన్స్, తీసింది కెమెరామెన్, ఇది అందరి లోపల ఉంటుంది. ఆడియన్స్ కూడా క్రెడిట్ ఇచ్చేసి మరి ఆడియన్స్ క్రియేట్ లేకపోతే వాళ్ళు చూడపోతే ఫైట్ చేసాం. మేమంటే ఫస్ట్ జడ్జిలు వాళ్ళు అంటాం, సినిమా తీయటం గొప్ప కాదు, తీసిన దాని జడ్జిమెంట్ అని చూడు. ఈస్ వెరీ గుడ్ జడ్జెస్ ఆడియన్స్. ఎందుకంటే మేము ఒక ప్రేమతోటి నాకు పేరు రావాలనో ఆ డబ్బులు తీసుకోనో ఏదో చేస్తాం అనమాట, అర్థమైందా? కానీ డబ్బులు ఇచ్చే ఆడియన్స్ ఉన్నారు, మేము డబ్బులు తీసుకునే ఆడియన్స్, వాళ్ళు డబ్బులు ఇచ్చే ఆడియన్స్ కాబట్టి వాళ్ళు 100-200 కావచ్చు, అది ఎంత యాలుగులేందంటే కష్టపడి వస్తారు, ఎంత కష్టపడి బేల్దారి పని చేసి 3 hours వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని చూసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యాన్ని డబ్బులకి 2 వాల్యూ కట్టుతాం మేము అక్కడ. ఒక షాట్కి ఒక మనిషి 3 గంటలు కూర్చొని మన సినిమా 3 hours టైం వేస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.